బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అఖండ 2 ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. సో నాకు ట్రైలర్ చూశాక ఒకటే అనిపించింది, ఒక దేశ ఆర్మీని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడిపించే కొందరు వ్యక్తులు, హైందవ సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక అఖండకు మధ్యలో జరిగిన యుద్ధమే ఈ అఖండ 2 అని నేను అనుకుంటున్నా. ఒకసారి ఈ డైలాగ్ వినండి. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దానికోసం వాళ్ళు 144 ఇయర్స్కి ఒకసారి జరిగే మహాకుంభమేళానే టార్గెట్గా చేసుకుంటారు. మహాకుంభమేళా ఆది పినిశెట్టి గారు మెయిన్ విలన్ గా చేశారు. ఎన్నో తాంత్రిక విద్యలను మంత్రతంత్రాలను అవసోపాన పట్టి సో అఖండాన్ని ఎదుర్కోవడానికి తన సర్వ శక్తులను ఒడ్డేటట్లు ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేశారేమో. 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఈసారి మహాకుంభమేళ బ్యాక్ డ్రాప్ లో ఎలాంటి విధ్వంసాన్ని మనం చూడబోతున్నామో. ఎందుకంటే అఖండ 1లో దేవుడి తాలూకు విషయాలు కావచ్చు, ఆ శక్తులు కావచ్చు, అవి చాలా ఎక్కువ చూపించారు. సో వాటి ముందు విలన్ యొక్క శక్తి ఏమాత్రం సరిపోలేదు. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ రేంజ్ లో ప్లాన్ చేసి విలన్ క్యారెక్టర్ ని చాలా స్పెషల్ గా, చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. సో చూడాలి మరి. సంయుక్త మీనన్ గారు కూడా ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేసినట్టున్నారు. సో ఇక్కడ చూస్తుంటే మనకేంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు అంతగా పండలేదు. ఎందుకంటే బోయపాటి సినిమాలో ఫ్యామిలీ అంటే మొత్తం ఒక సైన్యాన్ని దింపేస్తాడు ఆయన. అఖండాలో చూసిన మురళీకృష్ణ గారు నాకు తెలిసింది వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్ అయి ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళ డాటర్ ని కొంతమంది విలన్స్ చేజ్ చేస్తున్నారు. సో ఆ విలన్స్ నుంచి ఆ అమ్మాయిని రక్షించడం కోసం మన అఖండ బరిలోకి దిగుతాడు అనమాట. సో ఇక్కడ మనకు మంచి డైలాగ్ ఉంది, చూడండి. మీకు అక్కడ కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామిని, ఆయన భక్తుడైన భక్త ప్రహ్లాదని చూపించారు. స్టోరీలో ఈ సీక్వెన్స్ ఏంటో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. థియేటర్లో ఏ రేంజ్ లో వెళ్తాయో మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మేబీ తగలబడిపోతుందేమో స్క్రీన్ వచ్చేసి. ఎందుకంటే మనము బాలయ్య గారి నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం అఖండ 2 ద్వారా మరొకసారి. అది మాత్రం పక్కా గ్యారంటీ. దేవుడి కోసం ఎదుగుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇలాంటి డైలాగ్స్ అఖండ 2లో కూడా చాలా ఉన్నాయి మనకు. ట్రైలర్ లో చూసినట్టుగా మీరు చేస్తే శబ్దం, మేము చేస్తే నిశ్శబ్దం. మీ భాషలో చెప్పాలి అంటే సర్జికల్ స్ట్రైక్స్ లాంటి డైలాగ్స్ థియేటర్లో ఏ రేంజ్ లో ఉంటాయో మరి చూడాలి. సో December 5న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. సో సనాతన ధర్మాన్ని కాపాడండి. సో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబినేషన్ లో బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ కూడా ఒకటి. పర్సనల్ గా నాకు ఆది గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే ఒక వెబ్ సిరీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు ఆది పినిశెట్టి గారితో వర్క్ చేశాను. దిస్ ఈస్ ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ అఖండ 2. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.